ఆలస్యంగా రాత్రి భోజనం చెయ్యొద్దని, ముఖ్యంగా కొవ్వులు చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇదెంత ముఖ్యమో మరోసారి రుజువైంది. పడుకోవడానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో పెద్ద పేగు చివర కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది. రాత్రి భోజనాన్ని పెందలాడే తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీరిలో 3 కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే, కానీ వీటిలో కొన్ని క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. జీర్ణకోశంలో ఇవి ఉన్న చోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్ కు ఆలస్యంగా భోజనం చేయటానికి మధ్య సంబంధం ఏంటి అని పరిశీలిస్తే జీర్ణకోశంలోని జీవ గడియారం గతి తప్పడమేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, ఇంకా పేగులేమో పగలని అనుకుంటాయని చెబుతున్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు. ఇది పేగుల్లోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాదు, బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచేదే. పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవ గడియారాలుంటాయి. ఇవి రోజువారీ లైను అనుసరిస్తాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించొచ్చు. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నాయనే దానిపై జరుగుతుంటాయి. అయితే భోజన వేళలను పరిగణలోకి తీసుకోవటం ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తోంది.